హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఉడికించుకొని అన్నం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత 3 నిమ్మకాయలు పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్లు అట్లా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిగా అయినాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాక శనగపప్పు, పల్లీలు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా మనం ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా మనం ఫ్రై చేద్దాం. ఫ్రై అయినాక పసుపు వేసుకున్నాక 2 స్పూన్లు అట్లా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లా కలిపేసుకొని మనం అన్నంలోకి వేసుకున్నాక మొత్తం కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇంకొకసారి అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పులిహోర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.